హల్లెలూయా హల్లెలూయా. సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. మరొక పర్యాయము కృపగలిగిన దేవుడు సెలవు ధ్యాన కూడికల్లో రెండవ రోజు ధ్యానములోనికి ప్రవేశించడానికి కృపగలిగిన దేవుడు చూపినటువంటి కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. రెండవ రోజు ధ్యానము కొరకై నేటి దినాన్ని మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము అంశము దురాశ. ఏంటో చెప్పండి? దురాశ. ఈ అంశాన్ని గూర్చి కొద్దిసేపు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనేను. చాలు. చదవబడినటువంటి లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. నిజానికి 20వ వచనం నుండి 25వ వచనం వరకు కూడా కొన్ని లేఖనాలు మనము ధ్యానం చేయాలి. కాబట్టి మనము ఒక్కొక్క వచనాన్ని మనము చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఈరోజు మన అంశము దురాశ. దురాశ అంటే మనం చదివినటువంటి అంశములో ఏం చదువుతూ ఉన్నాము, ఏమి నేర్చుకుంటూ ఉన్నామంటే జెబెదయి కుమారుల యొక్క తల్లిని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో కూడా కుమారుడైన క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి అడిగినటువంటి లేక కోరినటువంటి ఒక కోరిక. ఏ కోరికది అని గనక ఆలోచన చేస్తే కుమారుల ఘనత కొరకు ఒక తల్లి కోరినటువంటి కోరిక అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మానవుడు గురించి మనం ఆలోచన చేస్తే సాధారణంగా చెప్పవచ్చు, మానవుడు ఆశాజీవి. ప్రతి వ్యక్తి కూడా ఆశ కలిగి ఉండాలి కూడా. కానీ ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. ఆశ ఉండాలి. ఆశ ప్రతి మనిషికి ఉండాలి. చదువుకునేవాడికి ఉండాలి, ఉద్యోగం చేసేవాడికి ఉండాలి, ప్రయాణం చేసేవాడికి ఉండాలి. ఇదిగో నేను బయలుదేరాను, ఫలానా దేశాన్ని నేను వెళ్ళబోతూ ఉన్నాను, ఆశ ఉండాలి. చదువుకునేవారు ఇదిగో నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను, నాకే మొదటి స్థానం రావాలి. పిల్లారా ఉద్యోగం చేసేవారు నాకు మంచి ప్రమోషన్ రావాలి, ఆశ ఉండాలి, తప్పులేదు. కానీ దురాశ అనేది ఉండకూడదు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆశ సహజమైనది అని మనం అందరికీ కూడా తెలిసినటువంటి పదమే. కానీ దురాశ అనేది అపవాది సంబంధమైనది. ఆశ అనేది సహజమైనది, దురాశ అనేది అపవాది సంబంధమైనది. ఆశ అనగా అవసరమైన వాటిని కోరుకోవడం. ఆశ అంటే ఏంటమ్మా? అవసరమైనటువంటి వాటిని కోరుకోవడం. దురాశ అనగా అవసరము లేకపోయినా కోరుకోవడం. ఆశ అవసరాలు మాత్రమే గుర్తిస్తుంది, కానీ దురాశ అవసరాలు లేకపోయినా కోరుకోవటం. నిజంగా నాకు ఇప్పుడు ఒక సైకిల్ కావాలి, మోటార్ సైకిల్ కావాలి, అది ఆశ, నాకు అవసరం. కానీ హెలికాప్టర్ కోరుకోవడంలో అర్థం ఏముంది? కాబట్టి అది దురాశ, ఇది ఆశ. కాబట్టి క్రైస్తవ జీవితంలోనే కాక భౌతికంగా సాంఘిక జీవితంలో కూడా దురాశను గురించి ఏమంటారు అని అంటే, దురాశ చెప్పండి దుఃఖమునకు చేటు. లోకంలో సాంఘికంగా కూడా ఈ మాట మనం వింటూ ఉంటాం. కాబట్టి దురాశ అనేది దుఃఖానికి చేటు అనే మాట మనందరం కూడా ఎరిగినటువంటి వారం. అయితే ఇక్కడ జెబెదయి కుమారుల యొక్క తల్లి అంటే ఈమె ఎవరు అని అంటే చరిత్ర ఇలా జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభుకు తల్లి అయినటువంటి మరియ గారు ఉన్నారు కదా, మరియకు సహోదరి అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం.
మరియకు సహోదరి అనే మాట మనం చదువుతున్నాం. ఆమె యేసు వద్దకు వచ్చి ఒక మనవి చేసింది, రిక్వెస్ట్ చేసింది. అప్పుడప్పుడు మనము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తూ ఉంటాము, సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తూ ఉంటాము, అధికారుల దగ్గరికి వెళ్తూ ఉంటాము. ఏదో మనకున్నటువంటి అవసరతలను బట్టి రిక్వెస్ట్ చేయడానికి, మనకున్నటువంటి అవసరతలను బట్టి విజ్ఞాపన చేయడానికి వెళ్తూ ఉంటాం. కానీ ఈమె వచ్చి ఏ విజ్ఞాపన చేస్తుంది అని కనుక ఆలోచన చేస్తే, ఇప్పుడే మనం చదివాం కదా, ఏమని విజ్ఞాపన చేస్తూ ఉంది? 21వ వచనంలో, ప్రియులారా, నీ కుడి వైపున ఒకడు, నీ ఎడమ వైపునను ఒకడు కూర్చుండబెట్టనిమ్మని ఆయనతో మనవి చేశాను అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆలోచన చేసినట్లయితే 22వ వచనంలో ప్రభువారు అంటూ ఉన్నారు. 22వ వచనంలో ఏమంటూ ఉన్నాడు ఆయన? అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారు, అది మీకు తెలియదు. వినండి ప్రియులారా, జబదయి కుమారుల తల్లేమో విజ్ఞాపన చేస్తుంది, యేసు ప్రభువారేమో మీరు అడుగుతున్నది ఏంటో మీకు తెలియదు, తెలియడం లేదు అనే మాట అంటూ ఉన్నారు. నిజానికి విజ్ఞాపన చేసేవాళ్ళు తెలియకుండా అడుగుతారా? అడిగేవాళ్ళు తెలియకుండా అడుగుతారా? అడుగుతూ ఉన్నారంటే వారికి ఒక ఉద్దేశం ఉంటుంది, వారి సమస్తాన్ని ఎరిగినటువంటి వారే. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఇది తెలియక అడిగినది కాదు. ఇందులో మనం గమనించగలిగితే దురాశ ఇందులో ఉంది అన్న సంగతిని మనం గమనించాలి. యేసు ప్రభువారు తన శిష్యులతో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువారు చాలా స్పష్టంగా ఏమని జ్ఞాపకం చేశారు? దీనికంటే ముందు ఇప్పుడు తల్లి ఏమడిగింది? అయ్యా, నీ కుడి పక్కన ఒకడు, నీ ఎడం ప్రక్కన ఒకడు కూర్చుండడానికి అవకాశం ఇవ్వండి అన్నారు. నిజానికి ఆ తల్లి అలా అడగవలసినటువంటి పని లేదు. ఎందుచేత అని కనుక ఆలోచన చేసినట్లయితే, ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే ఇలా వ్రాయబడి ఉంది. యేసు వారితో ఇట్లా నేను, చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు వారితో ఇట్లా నేను, పునర్జన్మనందు లేక పునఃస్థితి స్థాపం ముందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులయ్యుందురు. చాలు. అంటే ఇక్కడ ఆల్రెడీ తన శిష్యులైనటువంటి వారికి ఆయన సింహాసనాల్ని ఆల్రెడీ ఏర్పాటు చేశాడు. తన శిష్యులైనటువంటి వారికి సింహాసనాలను సిద్ధపరిచాడు. తన శిష్యులైనటువంటి వారికి ఆల్రెడీ ఆయన ఎక్కడ ఉండాలో అనేది నిర్ణయం చేశాడు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, వారికి సింహాసనములు ఉన్నాయని క్రీస్తు ప్రభువారు చెప్పినప్పటికీ, వారికి సింహాసనాలు ఉన్నాయి అని చెప్పినప్పటికీ ఆమె ఏమడుగుతూ ఉంది అని అంటే, ప్రభువా, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు ఈ వైపున ఒకడు ఆ వైపున ఉండాలి అనే మాట మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రియులారా, జబదయి కుమారులకు తల్లికి ఈ విషయం తెలీదు అని మనం అనుకో అవసరం లేదు. కానీ ఇందులో ఏదైనా దురాశ ఉందేమో అని మనము గమనించవలసినటువంటి అంశం చాలా ఉంది. దురాశ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దురాశ అంటే యేసు ప్రభువు ఆల్రెడీ నేను సింహాసనాలు ఇచ్చాను అని అంటుంటే మరలా అడుగుతూ ఉంది, నీ వైపు ఈ వైపున ఒకడు, ఆ వైపున ఒకడు. కాబట్టి తండ్రి దగ్గరికి మనం వచ్చినప్పుడు అడిగినప్పుడు చాలా మంచి మనసుతో అడగాలి. దేవునికి స్తోత్ర. దురుద్దేశంతో అడగకూడదు. ఒక మాట చూడండి ప్రియులారా, యాకోబు పత్రికలో 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే,
మీరు ఆశించుచున్నారు గాని మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు. మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, ఆ, మత్స్యపరుడు ఆ, గాని ఆ, సంపాదించుకొనలేరు. ఆ, పోట్లాడుదురు, ఆ, యుద్ధము చేయుదురు గాని ఆ, దేవుని నడగనందున ఆ. మీకేమీ దొరకదు. దేవుని అడగనందున మీకేమియూ దొరకదు. ఆ, మీరు అడిగినను చూడండి 3వ వచనంలో, మీరడిగినను మీ భోగముల నిమిత్తము మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక. దురుద్దేశముతో అడుగు ఎలాగ అడుగుతున్నారంటే వీళ్ళు దురుద్దేశం దురుద్దేశముతో అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు మీకు దొరకటం లేదు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కృప కలిగిన దేవుడు, లేక ఈ ఉదయకాల సమయంలో కృప కలిగిన దేవుడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా అడగాలి అని గనక ఆలోచన చేస్తే మంచి మనస్సుతో అడగాలి ప్రియులారా, ఆ ఆత్మతో అడగాలి. తండ్రి అయినటువంటి దేవుని మీద ఆధారపడినటువంటి వారమై అడగాలి. దురుద్దేశంతో అడగకూడదు. ప్రియులారా ఏమంటా ఉన్నాడు? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతూ ఉన్నారు. ఇంకేమంటూ ఉన్నాడు? దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారు. ఎలా అడుగుతున్నారంటమ్మా? దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారు. కీర్తనకారుడు అంటాడు 139వ కీర్తనలో, అసలు మనము ఏమై ఉన్నాము ఆయన ఎరిగినటువంటి వాడై ఉన్నాడు అని చెప్పి జ్ఞాపకం చేస్తూ, ప్రియులారా 139వ కీర్తన 2 నుండి 4 వచనాలు గనక మనం చదివితే ఆయన అంటాడు, నేను కూర్చుండుట నేను లేచుట మీకు లేచుట నీకు తెలియను. వినండి ప్రియులారా, నేను కూర్చోండం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. కాబట్టి తలంపు పుట్టక ముందే గ్రహిస్తూ ఉన్నాడు అని అంటే మనం ఎలాగడుగుతూ ఉన్నామో, ఎందుకు అడుగుతూ ఉన్నామో ఆయన ఎరిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కొంచెం కిందకు వస్తే అంటున్నాడు, మాట నా నాలుకకు 4వ వచనమా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తలంపు పుట్టక మునిపే ఎరిగినటువంటి దేవుడు, మాట నాలుకకు రాక మునిపే ఎరిగినటువంటి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ఆలోచనలను ఎరిగిన దేవుడు. ప్రియులారా, మనలను దేవుడు ఎరుగును గనుక మనం ఏ ఉద్దేశంతో అడుగుతూ ఉన్నామో, ఏ అభిప్రాయంతో అడుగుతూ ఉన్నామో ఆయన ఎరిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు అడిగినను దురుద్దేశంతో అడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారు. దురుద్దేశంతో అడుగుతూ ఉన్నారు కాబట్టి మీరు ఆశించినది మీకు దొరకట్లేదు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అపోస్తులుడైనటువంటి యాకోబు పత్రికలో, అపోస్తులుడు ద్వారా వ్రాయబడిన యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది. 14-15 వచనాలలో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత చూడండి ఎలాగొస్తున్నారు, ఎలాగడుగుతున్నారు, వారి యొక్క అభిప్రాయాలు, వారి అంతరంగం ఎలాగుంది అని గనక ఆలోచన చేస్తే దురాశ వలన. కాబట్టి దురాశ వలన అడుగుతూ ఉన్నాం కాబట్టి మొదటిది పొందుకోలేకపోతూ ఉన్నాం. దురాశ వలన అడుగుతూ ఉన్నాం కాబట్టి కిందకు వస్తే ఆయన అంటున్నాడు, దురాశను బట్టి ఏమొస్తుంది అని అంటే ఆ మాట చూడండి, దురాశ గర్భమును ధరించి చూడండి పాపమును కనును. దురాశ పాపం ఆ పాపం పరిపక్వమై ఆ పాపం ఏం చేసిందంటే మరణమును కంటూ ఉంది. వింటున్నారా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ఆత్మీయమైనటువంటి స్నేహితులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, దురాశ వలన మరణము పొందవలసినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, తీతు పత్రిక 2వ అధ్యాయము
మనము భక్తిహీనతను ఆ, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఆ, శుభప్రదమైన ఆ, నిరీక్షణ నిమిత్తము ఆ. అనగా అనగా మహాదేవుడును మహాదేవుడును మన రక్షకుడునైన మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఎదురు చూచుచు ఈ లోకములో ఈ లోకములో స్వస్థ బుద్ధితోను స్వస్థ బుద్ధితోను నీతితోను నీతితోను భక్తితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని బ్రతుకుచుండవలెనని బోధించుచున్నది. దేవుని యొక్క లేఖనము మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి దురాశ అనేది సమస్త విధాలకు కూడా కీడు తెచ్చి పెడుతుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, సంతోషాన్ని దూరం చేసేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క లేఖనం ఆ జబదయి కుమారుల యొక్క తల్లితో జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏమంటా ఉన్నాడు? నీవేమడుగుతూ ఉన్నావో నీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన 12 మంది అపోస్తలులకు కూడా ఆయన సింహాసనాలు ఏర్పాటు చేశాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ప్రియులారా, ఆయన రాజ్యంలో ఆయన సింహాసనానికి దగ్గర ఆ శిష్యుల కొరకు సింహాసనాలు ఉన్నాయి. ఆయన స్పష్టంగా మాట్లాడాడు, మీకును 12 సింహాసనములనే మాట మనము ఇందాక చదువుకున్నాం. కాబట్టి 12 సింహాసనములు శిష్యుల కొరకు ఉంటూ ఉండగా ఇంకా తల్లి అడుగుతూ ఉందంటే దురాశతో అడుగుతూ ఉంది. కాబట్టి ఆమె ఆశించింది కానీ పొందుకోలేకపోయింది. దేవుని బిడ్డలారా, మనము చాలా విషయాల్లో ఆశిస్తూ భంగపడుతూ ఉన్నామేమో. మనం భంగపడకుండా ఉండాలి అని అంటే ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. ఆశ ఉండాలి, అది నీతితో కూడినదై ఉండాలి. ఆశ ఉండాలి, అది భక్తితో కూడినదై ఉండాలి. ఏమంటున్నాడు తీతు పత్రికలో? మనం ఎలా బ్రతకాలట? ఎలా బ్రతకాలి? నీతితోనూ, భక్తితోనూ, స్వస్థ బుద్ధితోనూ. అంతేనమ్మా? 3 మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతితో బ్రతకాలి, భక్తితో బ్రతకాలి, స్వస్థ బుద్ధితో బ్రతకాలి. పోయిన ఆదివారం అనుకుంటాను మనం జ్ఞాపకం చేసుకుని 2 వ్యక్తుల్ని అమెరికా దేశంలో ఉన్నటువంటి వారిని గురించి మనం నేర్చుకున్నాము. వారిని గురించి సర్వే చేయగా నీతిగా బ్రతికినటువంటి వారి వంశవృక్షము ఫలిస్తూ ఉంది. నీతిగా బ్రతికినటువంటి వారి వంశవృక్షము ఎదుగుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది. వారి కుటుంబం దీవెనకరంగా ఉంది. కానీ శరీర స్వభావాన్ని విత్తినటువంటి సంసోను లాంటి జీవితాలు కలిగినటువంటి వారు ప్రియులారా భ్రష్టులైపోయారు వారి వంశవృక్షము అని మనం నేర్చుకున్నాం. కాబట్టి నేను ముగిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనం ఎలాగడగాలి అనంటే ప్రియులారా మన ఆశ ఆయన మీద ఉండాలి. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథంలో 130వ కీర్తన గ్రంథం 130వ కీర్తన 7వ శరణములో ఇలా వ్రాయబడి ఉంది. 137వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను. అబ్బా, ఎంత అద్భుతమైన మాట! నీ ఆశ ఎవరి మీద ఉండాలి అంటే ఆయన మీద మాత్రమే ఉండాలి. ఆయన మీద మాత్రమే నువ్వు ఆశ పెట్టుకోవాలి. 131:3 చూడమ్మా. 131:3, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొను. ఆశ మంచిదే, కానీ దురాశే మంచిది కాదు. కాబట్టి భక్తులైనటువంటి మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే ఆయన మీద ఆశ పెట్టుకొని నీతితోనూ, భక్తితోనూ, స్వస్థ బుద్ధితోనూ బ్రతకడానికి ప్రయాసపడదాము, ప్రయత్నిద్దాము. దేవుడు ఈ వర్తమానమును దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, గరుడైన మా ప్రభువానికి స్తోత్రాలయ్యా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నేటి దినాన్ని దురాశ అనే అంశాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు. ఏది మంచిదో, ఏది మంచిది కాదు, ఏది కీడో, ఏది మేలు, ఏది ఆశీర్వాదం తెస్తుందో, ఏది శాపం తెస్తుందో మీరు మాకు బోధించినందుకు నీకు వందనాలు. ఆ రీతిగా మేము నేర్చుకొని నాయనా మేము నీతితోనూ, భక్తితోనూ, స్వస్థ బుద్ధితో బ్రతకడానికి సహాయం చేయమని వర్తమానమైన బిడ్డలందరినీ మీరు దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.